నిన్న కాశీబుగ్గలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల మధ్య జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఇవాళ జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఆరోపించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ప్రభుత్వ వైఫల్యాలు వర్సెస్ డైవర్షన్ పాలిటిక్స్ పేరుతో వీడియో షేర్ చేశారు. జోగి రమేష్ అరెస్టు అక్రమమని ఆయన అరెస్టును ఖండిస్తున్నామని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలోనే నకిలీ మద్యం తయారు చేసి ఇప్పుడు తమ పార్టీ వారిపై బురద చల్లే అక్రమంగా అరెస్టు చేస్తున్నారని జగన్ ఆరోపించారు. మోంతా తుఫాను, కాశీబుగ్గ ఘటనల్లో ప్రభుత్వ వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలా కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు జగన్. నకిలీ మద్యం వ్యవహారంలో చంద్రబాబుకు భయం పట్టుకుందని, అందుకే సిబిఐ విచారణ జరిపించాలని పిటిషన్ వేసిన మర్నాడే జోగి రమేష్ ను అక్రమంగా అరెస్టు చేశారని దుయ్యబట్టారు. నకిలీ మద్యంలో వారి ప్రమేయమే లేకుండా సిబిఐ ఎంక్వైరీకి భయమెందుకని జగన్ ప్రశ్నించారు. గత 18 నెలలుగా ప్రభుత్వం మీద, పాలన మీద పట్టుబట్టి నకిలీ మద్యం కూటమి హయాంలోనిదని పట్టుబడ్డ వారిలో మీ పార్టీ నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే అభ్యర్థి మొదలు మీతోని, మీ కొడుకుతోని, మీ మిత్రులతోనూ, మీ ఎమ్మెల్యేలతోనూ అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నవారే అని చెప్పారు. కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాటకు కారణమైన ప్రభుత్వ వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించడానికి, మోంతా తుపాను కారణంగా కుదేలైన రైతు గోడను పక్కదోవ పట్టించడానికి ఈ అక్రమ అరెస్టులకు పాల్పడి దుర్మార్గానికి ఒడిగట్టి నకిలీ మద్యం వ్యవహారంపై సిబిఐ విచారణ జరిపించాలంటూ జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్ వేసిన మరుసటి రోజే అరెస్టుకు దిగారంటే చంద్రబాబు గారు మీరు ఎంతగా భయపడుతున్నారో అర్థమవుతోంది. నకిలీ మద్యం వ్యవహారంలో మీ ప్రమేయం, మీ మనుషుల ప్రమేయం లేకపోతే సిబిఐ చేత విచారణకు భయం ఎందుకని చంద్రబాబు ఎందుకు వెనకడుగు వేస్తున్నారంటూ మీ జేబులో ఉన్న సిట్టు మీరు ఏం చెప్తే అది చేస్తోంది. మీరు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. మీ మాఫియా వ్యవహారాల మీద మీరే విచారణ చేయడం హాస్యాస్పదం కాదా? ఇలాంటి రాక్షస పాలనలో మీ నుంచి ఏమీ ఆశించగలమని జగన్ ఎక్స్లో పోస్టు చేశారు.